అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, సాయి అనే అబ్బాయి, కృష్ణలంకకు చెందిన అబ్బాయిని లాకప్ డెత్ చేశారని, ఆ అబ్బాయి శవం కూడా కనిపించకుండా బూడిద చేశారని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అందరికీ అర్థమవుతోంది. నిజానిజాలు తెలుసుకోకుండా సాక్షి మీడియా శవ రాజకీయాలు ఎలా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఈ ఇష్యూని అంబటి గారిని యూజ్ చేసుకుంటూ చాలా విష ప్రచారం కూటమి పైన చేయాలని చూస్తుంది. ఎవ్వరు కూడా కూటమిలో ఒక అన్యాయంగా అకారణంగా లాకప్ డెత్లు చేస్తాము, శవం మాయం చేస్తాము అంటే ఒప్పుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. అది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఫస్ట్ థింగ్ అంబటి గారు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ క్యాడర్ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫేక్ ప్రాపగాండా ప్రజల్లోకి తీసుకుపోతామన్నా కూడా ప్రజలంత అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ సాయి తల్లిదండ్రులు కూడా వైసీపీ పెడుతున్న ట్రాప్ లో మీరు పడకండి. మీరు ఫస్ట్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి వ్యత్యాసం గమనించండి. సీఎం గారు కానీ, ప్రస్తుతం ఉన్న అనిత గారు కానీ మీ బిడ్డ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు? సదరు సీఏని వెంటనే సస్పెండ్ చేశారు, తక్షణమే ఎంక్వైరీ వేశారు. సో ఆ అబ్బాయి నిజంగానే అలా లాకప్ డెత్ అయ్యాడు అంటే ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. దానికి తగ్గ చర్యలు, దానికి తగ్గ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడతారు. ఇక్కడ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగాండా మనం ఒకసారి గమనించాలి. ఏదైతే ఈ సాయి అనే అబ్బాయి కాపు కులస్తుడని పోర్ట్రేట్ చేస్తూ కాపు కులానికి అన్యాయం జరుగుతుంటే ఒక అబ్బాయిని అనవసరంగా లాకప్ డెత్ చేస్తే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని ఒక విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎస్పెషలీ సాక్షి ఛానల్ దీన్ని టేకవర్ చేసి ఒక విషాన్ని చిమ్ముతూ మాట్లాడుతుంది. అందులో ముఖ్యులు అంబటి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా జస్ట్ ఒక ఫేక్ ప్రాపగాండా మనం చేసేద్దాం, దుమ్మెత్తి కుటుంబం పైన పవన్ కళ్యాణ్ గారి పైన పోసాం అనే ఇంటెన్షన్ తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మీరు క్లియర్ గా గమనిస్తే సాక్షి ఛానల్ థంబ్నెయిల్స్, సాక్షి ఛానల్ చూపిస్తున్న ఆర్టికల్స్ మీరు క్లియర్ గమనించండి. అండ్ అంబటి గారు చూపిస్తున్న ఫొటోస్ మీరు గమనించండి. అక్కడ కనపడుతున్న డెడ్ బాడీ నవీన్ రెడ్డి అని అతంది. ఆ చేతి గోర్లు అవంతా నవీన్ రెడ్డి ఫొటోస్. అది క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే గత 3 నెలల కిందట ఏదైతే సాయికున్న పరిచయాలలో ఒకడే నవీన్ రెడ్డిని అతని బర్త్డేని జగ్గైపేటకు పిలిపించుకుని అతనికి జరిగిన ఘర్షణలో అతని బీర్ బాటిల్తో కొట్టి మరీ చంపాడు. ఆ కేసు కూడా సదరు సాయి అనే వ్యక్తి పైన ఉంది. సాయి అనే వ్యక్తికి జస్ట్ 25 ఇయర్స్ ఏజ్ ఉంటే 22 కేసెస్ ఉన్నాయి. ఎస్పెషలీ వైసీపీ గవర్నమెంట్ లోనే 14 కేసులు నమోదయ్యి ఉన్నాయి. మీరు గమనిస్తే సాయి అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ గా, ఒక దోపిడీదారుడుగా, ఒక రేప్ చేసిన పర్సన్ గా, అలాగే మనం గమనిస్తే గంజాయి దాగుతున్న వ్యక్తిగా, ఇలా పలు కేసులు అతని పైన నమోదయ్యి ఉన్నాయి. అతను ఒక రౌడీ షీటర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రవర్తనని మనం గమనిస్తూ మాట్లాడాలి. అంతేకాని ఒక వ్యక్తి రౌడీ షీటర్ గా ఉన్న వ్యక్తిని మీరు కాపు కులానికి ఆపాదించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్న వ్యక్తులైతే ఆ మిస్టరీ ఏంటి అని కనిపెట్టడానికి ప్రయత్నించాలి. పవన్ కళ్యాణ్ గారికో కూటమి ప్రభుత్వానికో దీన్ని ఆపాదించి మాట్లాడడం కోసం మీకు ప్రేమ, అభిమానం, అన్యాయంగా ఈ కేసు మీద జరిగింది అని ఉంటే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ అబ్బాయి తన సేమ్ కాలనీలోని ఒక కాపు అమ్మాయిని, మైనర్ బాలికను రేప్ చేశాడు సాయి అనే అబ్బాయి. ఆ అబ్బాయి మీద ఆ కేసు కూడా నమోదయ్యి ఉంది. అండ్ ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి రేప్ చేశాడు. అటువంటి అబ్బాయి పోలీసులు పట్టుకొని వెళ్లి అబ్బాయి మీద ఫోక్సో కేసు కూడా నమోదయ్యి ఉంది. ఆ విషయం తెలియగానే ఆ సదరు ఆ పాప కూడా కాపు మహిళే, మైనర్ బాలికే. ఆ అమ్మాయి తండ్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. మీరెందుకు ఆ ఫ్యామిలీ పైన కూడా మద్దతు మాట్లాడటం లేదు? కేవలం శమ రాజకీయాలు చేయడం కోసం మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఈ కేసుని టేక్ఓవర్ చేస్తుంది తప్ప నిజంగా సాయి కుటుంబానికి గానీ ఆ తల్లి ఆవేదనకి గానీ గమనించట్లేదు. అమ్మ, మేము సాయి పేరెంట్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే తెలియజేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి లాకప్ డెత్లను ఎంకరేజ్ చెయ్యము. దయచేసి మీరు గమనించాలి. మీ బిడ్డకు ఏదైతే అన్యాయం జరిగిందని మీరు ఆపాదించి మాట్లాడుతున్నారో అది నిజమైతే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ ఇలాంటి శవ రాజకీయాలు చేస్తున్న సాక్షి ఛానల్ ని అంబటి రాంబాబు గారు కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి. శవాలతో రాజకీయం చేయడం కాదు, న్యాయం చేయండి. మీ ప్రభుత్వంలో 14 కేసులు నమోదైనప్పుడు మీరు ఏం అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టారు? ఏం న్యాయం చేశారు ఆ మైనర్ బాలికకి? ఆ బిడ్డ కూడా కాపు బిడ్డే కదా, అక్కడ బలైపోయిన తండ్రి కూడా కాపే కదా. ఈ రోజు కాపుల్ని ఏకదాటిపైన తీసుకురావాలి, కాపులకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్న మీకు కొంచెమన్నా సిగ్గుశరం ఉంటే కనీసం న్యాయం జరిగేలాగా పోరాడండి. అంతేగాని కేసులు తీసుకొని వాటిని ఎలా సైడ్ ట్రాక్ చేయాలి, మీ సాక్షి ఛానల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టించి ఎలా విషం చెమ్మించాలి కూటమి ప్రభుత్వం మీదని ఈ విషపూరితమైన వ్యాఖ్యలు రాయడంలో ముందుండకండి. దయచేసి సాక్షికి మేము చెప్తున్నది వార్నింగ్. అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, సాయి అనే అబ్బాయి, కృష్ణలంకకు చెందిన అబ్బాయిని లాకప్ డెత్ చేశారని, ఆ అబ్బాయి శవం కూడా కనిపించకుండా బూడిద చేశారని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అందరికీ అర్థమవుతోంది.
నిజానిజాలు తెలుసుకోకుండా సాక్షి మీడియా శవరాజకీయాలు ఎలా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఈ ఇష్యూని అంబటి గారిని యూజ్ చేసుకుంటూ చాలా చాలా విష ప్రచారం కూటమి పైన చేయాలని చూస్తుంది. ఎవ్వరు కూడా కూటమిలో ఒక అన్యాయంగా అకారణంగా లాకప్ డెత్తులు చేస్తాము, శవం మాయం చేస్తాము అంటే ఒప్పుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. అది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఫస్ట్ థింగ్ అంబటి గారు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ క్యాడర్ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫేక్ ప్రాపగాండా ప్రజల్లోకి తీసుకుపోతామన్నా కూడా ప్రజలంత అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ సాయి తల్లిదండ్రులు కూడా వైసీపీ పెడుతున్న ట్రాప్ లో మీరు పడకండి. మీరు ఫస్ట్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి వ్యత్యాసం గమనించండి. సీఎం గారు కానీ ప్రస్తుతం ఉన్న అనిత గారు కానీ మీ బిడ్డ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు? సదరు సీఏని వెంటనే సస్పెండ్ చేశారు, తక్షణమే ఎంక్వైరీ వేశారు. సో ఆ అబ్బాయి నిజంగానే అలా లాకప్ డెత్ అయ్యాడు అంటే ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. దానికి తగ్గ చర్యలు, దానికి తగ్గ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడతారు. ఇక్కడ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగాండా మనం ఒకసారి గమనించాలి. ఏదైతే ఈ సాయి అనే అబ్బాయి కాపు కులస్తుడని పోర్ట్రేట్ చేస్తూ కాపు కులానికి అన్యాయం జరుగుతుంటే ఒక అబ్బాయిని అనవసరంగా లాకప్ డెత్ చేస్తే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని ఒక విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎస్పెషలీ సాక్షి ఛానల్ దీన్ని టేకవర్ చేసి ఒక విషాన్ని చిమ్ముతూ మాట్లాడుతుంది. అందులో ముఖ్యులు అంబటి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా జస్ట్ ఒక ఫేక్ ప్రాపగాండా మనం చేసేద్దాం, దుమ్మెత్తి కుటుంబం పైన పవన్ కళ్యాణ్ గారి పైన పోసాం అనే ఇంటెన్షన్ తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మీరు క్లియర్ గా గమనిస్తే సాక్షి ఛానల్ థంబ్నెయిల్స్, సాక్షి ఛానల్ చూపిస్తున్న ఆర్టికల్స్ మీరు క్లియర్ గమనించండి. అండ్ అంబటి గారు చూపిస్తున్న ఫొటోస్ మీరు గమనించండి. అక్కడ కనపడుతున్న డెడ్ బాడీ నవీన్ రెడ్డి అని అతంది. ఆ చేతి గోర్లు అవంతా నవీన్ రెడ్డి ఫొటోస్. అది క్లియర్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరంటే గత 3 నెలల కిందట ఏదైతే సాయికున్న పరిచయాలలో ఒకడే నవీన్ రెడ్డిని అతని బర్త్డేని జగ్గైపేటకు పిలిపించుకుని అతనికి జరిగిన ఘర్షణలో అతని బీర్ బాటిల్తో కొట్టి మరీ చంపాడు. ఆ కేసు కూడా సదరు సాయి అనే వ్యక్తి పైన ఉంది. సాయి అనే వ్యక్తికి జస్ట్ 25 years ఏజ్ ఉంటే 22 కేసెస్ ఉన్నాయి. ఎస్పెషలీ వైసీపీ గవర్నమెంట్ లోనే 14 కేసులు నమోదయ్యి ఉన్నాయి. మీరు గమనిస్తే సాయి అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ గా, ఒక దోపిడీదారుడుగా, ఒక రేప్ చేసిన పర్సన్ గా, అలాగే మనం గమనిస్తే గంజాయి తాగుతున్న వ్యక్తిగా ఇలా పలు కేసులు అతని పైన నమోదయ్యి ఉన్నాయి. అతను ఒక రౌడీ షీటర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ప్రవర్తనను మనం గమనిస్తూ మాట్లాడాలి. అంతేకాని ఒక వ్యక్తి రౌడీ షీటర్ గా ఉన్న వ్యక్తిని మీరు కాపు కులానికి ఆపాదించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్న వ్యక్తులైతే ఆ మిస్టరీ ఏంటని కనిపెట్టడానికి ప్రయత్నించాలి. పవన్ కళ్యాణ్ గారికో కుటుంబ ప్రభుత్వానికో దీన్ని ఆపాదించి మాట్లాడడం కోసం మీకు ప్రేమ, అభిమానం అన్యాయంగా ఈ కేసు మీద జరిగింది అని ఉంటే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ అబ్బాయి తన సేమ్ కాలనీలోని ఒక కాపు అమ్మాయిని మైనర్ బాలికను రేప్ చేశాడు సాయి అనే అబ్బాయి. ఆ అబ్బాయి మీద ఆ కేసు కూడా నమోదయ్యి ఉంది. అండ్ ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి రేప్ చేశాడు. అటువంటి అబ్బాయి పోలీసులు పట్టుకొని వెళ్లి అబ్బాయి మీద ఫోక్సో కేసు కూడా నమోదయ్యి ఉంది. ఆ విషయం తెలియగానే ఆ సదరు ఆ పాప కూడా కాపు మహిళే, మైనర్ బాలికే. ఆ అమ్మాయి తండ్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. మీరెందుకు ఆ ఫ్యామిలీ పైన కూడా మద్దతు మాట్లాడటం లేదు? కేవలం శమరాజకీయాలు చేయడం కోసం మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఈ కేసుని టేక్ ఓవర్ చేస్తుంది తప్ప నిజంగా సాయి కుటుంబానికి గాని ఆ తల్లి ఆవేదనకి గాని గమనించట్లేదు. అమ్మ, మేము సాయి పేరెంట్స్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే తెలియజేది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి లాకప్ డెత్లను ఎంకరేజ్ చెయ్యము. దయచేసి మీరు గమనించాలి. మీ బిడ్డకు ఏదైతే అన్యాయం జరిగిందని మీరు ఆపాదించి మాట్లాడుతున్నారో అది నిజమైతే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తున్న సాక్షి ఛానల్ ని అంబటి రాంబాబు గారు కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి. శవాలతో రాజకీయం చేయడం కాదు, న్యాయం చేయండి. మీ ప్రభుత్వంలో 14 కేసులు నమోదైనప్పుడు మీరు ఏం అబ్బాయిని క్రమశిక్షణలో పెట్టారు? ఏం న్యాయం చేశారు ఆ మైనర్ బాలికకి? ఆ బిడ్డ కూడా కాపు బిడ్డే కదా, అక్కడ బలైపోయిన తండ్రి కూడా కాపే కదా. ఈ రోజు కాపుల్ని ఏకదాటిపైన తీసుకురావాలి, కాపులకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్న మీకు కొంచెమన్నా సిగ్గుశరం ఉంటే కనీసం న్యాయం జరిగేలాగా పోరాడండి. అంతేగాని కేసులు తీసుకొని వాటిని ఎలా సైడ్ ట్రాక్ చేయాలి, మీ సాక్షి ఛానల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టించి ఎలా విషం చెమ్మించాలి కుటుంబ ప్రభుత్వం మీదని ఈ విషపూరితమైన వాక్యాలు రాయడంలో ముందుండకండి. దయచేసి సాక్షికి మేము చెప్తున్నది వార్నింగ్ గా తీసుకోండి.